వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రతి ఏడాది క్రిస్మస్ రోజున మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు రావడం ఆనవాయితీ. ఆయన ప్రతి ఏడాది పులివెందులకు వస్తారు. అక్కడ 3-4 రోజుల పాటు ఉంటారు. ఆ 4 రోజుల్లో ఒకరోజు ప్రజా సమస్యలు, అంటే ప్రజలు ఎవరైనా వారి సమస్యలపైన వినతి పత్రాలు తీసుకొస్తే ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారు. అలాగే ఈ ఏడాది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు రావడం జరిగింది. పులివెందుల్లో తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా భారీగా జనాలు తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో కొందరు సమస్యలు చెప్పుకోవడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు రావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళకు కూడా గాయాలు కావడం జరిగింది. ఆమెకు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించి తర్వాత ఆమెను మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో జనాలు విపరీతంగా వచ్చారు. ఆయన్ను చూడడానికి ఎగబడ్డారు అభిమానులు. ఇందులో ఎలాంటి సందేహమే అవసరం లేదు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటించినా జనాలు మాత్రం వేలాదిలో వస్తున్నారు. గతంలో అయితే ఒకవేళ రాజకీయ సభలు పెడితే జనాలను డబ్బులిచ్చి తీసుకొస్తారు అనే ప్రచారం కూడా చేస్తూ ఉండేవారు. ఇప్పుడైతే అలా ప్రచారం చేసే అవకాశం కూడా లేదు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన చాలా చోట్ల పర్యటించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు మాత్రం పెద్ద ఎత్తున ఆయన్ను చూడడానికి ఎగబడుతూ వచ్చారు. అయితే పులివెందులలో కూడా జనాలు అలాగే వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆయన్ను విమర్శించే మీడియాలు మాత్రం ఇప్పటికీ మారలేదు. ఆ మీడియాకు కావాల్సింది ఆయన శాశ్వతంగా రాజకీయాల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. ఖచ్చితనం ఇదైతే నిజం. అది జనాలకు కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఆయన పర్యటించిన చోట జనాలు అధిక సంఖ్యలో వచ్చి ఆయన్ని చూడడానికి ఎగబడిన ఆ మీడియాలకు మాత్రం ఆ జనాలు కనిపించరు. ఆయన చూడడానికి ఎవరూ రాలేదు అనే ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేశారు. ఆయన ఒక గ్రామానికి వెళ్ళడానికి 6 గంటల సమయం పట్టింది. ఇది రాజకీయ సభలు కూడా కాదు. ఆలయాన్ని ప్రారంభించడానికి పులివెందుల నుంచి ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఆయనకు 6 గంటల సమయం పట్టింది. అంటే ప్రతి గ్రామంలో జనాలు ఆయన్ని చూడడానికి ఎగబడ్డారు. వాహనాన్ని నిలిపి ఆయనతో మాట్లాడడానికి, సెల్ఫీలు దిగడానికి ఉత్సాహంగా ఉరకలేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం పరుగులు తీశారు. ఇవేమీ ఆ మీడియాకు కనపడవు. ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాయడమే ఆ మీడియా పని. అలాంటి మీడియాలు ఉండడం వల్లనే ఈరోజు ప్రజలకు న్యాయం జరగడం లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఏది మంచి జరుగుతుందో, ఏది చెడు జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఆ మీడియా నిన్న దుష్ప్రచారం చేసింది. ఏమని చేసింది? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అంటే ఆయన్ను ప్రశ్నించడానికి చాలామంది జనాలు రావడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీకి వెళ్ళడం లేదు. మా సమస్యలపై ప్రశ్నించడానికి ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని జనాలు ప్రశ్నించడానికి ఆయన దగ్గరకు వచ్చినట్లు ఆ మీడియాలు ప్రచారం చేశాయి. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఒక రాజకీయ నాయకునికి వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ ఇక్కడ మీడియా పనిచేస్తుంది ఒక రాజకీయ నాయకుడిని అనగదొక్కడానికి, ఆ రాజకీయ నాయకుడిని ఎదగనీయకుండా చేయడానికి మీడియాలు పనిచేస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎక్కడా ఉండదు, మన ఆంధ్రప్రదేశ్లో తప్ప. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో చాలామంది కాంట్రాక్ట్ పనులు చేశారు. వాళ్ళకు బిల్లులు రాలేదని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి అక్కడికి జనాలు వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేసింది. అదే కాకుండా ముందు జనాలు రాలేదు గతంలో. ఇప్పుడు జనాలు వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నంతో జనాలు ఎక్కువగా రావడంతో తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాట జరుగుతుండడంతో స్వల్పంగా పోలీసులు లాఠీచార్జీల అంటే అందరినీ చెదరగొట్టడానికి ప్రయత్నించారు. ఆ మీడియా రాసిన ప్రకారం జనాలు ఎక్కువగా రాకున్నప్పుడు వారిని చెదరగొట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు కదా. నిజంగా అక్కడికి జనాలు రాకుంటే ఆ వీడియోలు తీసి ఆ మీడియా ప్రచారం చేయొచ్చు కదా. ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా మీడియా అనేది నీతి నిజాయితీగా పనిచేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీడియాకు జగన్మోహన్ రెడ్డి గురించి తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఆయన ఎక్కడున్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన నాశనం కావాలి. ఆయన పూర్తిగా రాజకీయం నుంచి తప్పుకోవాలి. వాళ్ళ ఉద్దేశం అది, ఈ మీడియాల ఉద్దేశం అది. ఆయన ఉండకూడదు రాజకీయంగా. వారికి నచ్చిన పార్టీ, నచ్చిన నాయకుడు అధికారంలో ఎప్పుడూ ఉండాలి. అది వారి ఆశ. అది ఎంత సిగ్గుచేటో, అది ఒక మీడియా వ్యవస్థకు ఎంత దిగజారుడుతనమో ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎంత నీతి లేకుండా జగన్మోహన్ రెడ్డిపై పులివెందుల పర్యటన గురించి వాళ్ళు దుష్ప్రచారం చేశారు. వెంటనే వైసీపీ నాయకుడు సతీష్ రెడ్డి గారు స్పందించారు, ఛాలెంజ్ విసిరారు. ఏబిఎన్ టీవీ5 ఛానళ్లకు ఆయన ఛాలెంజ్ విసిరారు. మీరు జనాలు రాలేదన్నారు, ఇక్కడ జగన్ను ప్రశ్నించడానికి వచ్చారని మీరు అంటున్నారు. మీకు దమ్ముంటే ఇప్పుడు రాండి, మీ రిపోర్టర్లను నా దగ్గరికి పంపించండి, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడికి ఎంత జనాలు వచ్చారో, ఎంతమంది జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎగబడుతున్నారో మీకు తెలుస్తుంది. మీరు రాండి, దుష్ప్రచారం చేయడం మానుకోండి, ఛాలెంజ్ అని వైసీపీ నాయకుడు సతీష్ రెడ్డి ఆ ఛానళ్లకు, ఆ మీడియాకు ఛాలెంజ్ విసిరారు. మన ఆంధ్రప్రదేశ్లో మీడియాలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళు ఉండేది తెలంగాణలో, మీడియా సంస్థలు, యాజమాన్యాలు ఉండేది తెలంగాణలో, ప్రచారం చేసేది ఒక్క పార్టీ కోసమే. అది కూడా తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే ఆ మీడియాలు పనిచేస్తాయి. వైసీపీ కోసం పని చేయవు. పని చేయకపోయినా పర్వాలా, నిజాలు తెలపడానికి కూడా వాళ్ళు సుముఖంగా ఉండరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆ మీడియాకు అంత కక్ష. అది ఎందుకు, ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళకి నచ్చిన నాయకుడు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో 4 రోజులు ఉన్నారు. ఆయన చాలా గ్రామాలకు పర్యటించారు. ఆయన వెళ్ళిన ప్రతి చోట ఆయన చూడడానికి జనాలు ఎగబడ్డారు. ఆ మీడియాలు చేసింది తప్పుడు ప్రచారం. ఆ మీడియాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి తప్పుడు ప్రచారమే చేస్తూ ఉంటాయి. ఇది ప్రజలు ఒక్కసారి గుర్తించుకోవాలి. స్వయాన అక్కడ ఎవరైనా వీడియోలు చూసి, లేదా ఇతర మీడియాల్లో వీడియోలు వచ్చింటాయి కదా, అవి కూడా చూసి మీకు మీరే నిర్ణయించుకోండి. ఈ వీడియో చూసేవారు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. జగన్మోహన్ రెడ్డికి అయితే రాష్ట్రంలో ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు వేలాదిలో తరలి వస్తున్నారు ఆయన చూడడానికి.